ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. మొత్తం 64 కేసులు. సూర్య మీద, దేవరాజ్ మీద. ఇక్కడ మీకు సొంతంగా వేరే కోర్టు, వేరే పోలీస్, వేరే రాజ్యాంగం చేస్తున్నారు. మీరు పిలవగానే ఎవరైనా సరే మీ ముందుకు రావాలి, లేదా కొడతారు, తంతారు. ఏది మీరు చెప్తే అదే తీర్పు. కోర్టు ఏం చెప్పినా మీరు పెట్టిందే చట్టం. లావాదేవీలు, మొగుడు పెళ్లాల గొడవలు, వ్యాపారం, తగువులు, లైసెన్సులు అన్నింటికీ మీరే న్యాయమూర్తులు. మీ ఇల్లే కోర్టు. సాయం చేయమని 10 మంది వస్తారు. మా చేతనైనా సాయం చేస్తున్నాం. సాయం చేయడానికి కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు, ఒక పెద్ద గవర్నమెంటే ఉంది. వాళ్ళని చేయనివ్వండి. మీ వల్ల కాదనే కదా సార్ మా దగ్గరకు వస్తున్నారు. అందుకే వస్తున్నారా, లేక మీరంటే భయంతో వస్తున్నారా? వాళ్ళు మా దగ్గరికి రావటం మీకు నచ్చలేదు కదా? నచ్చడం నచ్చకపోవడం గురించి మనం మాట్లాడలేదు. ఏది కరెక్ట్, ఏది తప్పు అన్న దాని గురించే మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారు, మీకు పేదరికం అంటే తెలుసా? ఏనాడైనా పస్తులున్నారా? జేబులో చెల్లి గవ్వ లేకుండా అల్లాడారా? కడుపు కాలేటప్పుడు కోర్టు ఖర్చులు, వకీల్ ఫీజులు ఇచ్చుకోలేరు సార్. 100 సార్లు కోర్టు చుట్టూ తిరగలేరు. ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సిన న్యాయం అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తారు. నడి రోడ్లో చావగొట్టడం న్యాయమా? మరి పోలీస్ స్టేషన్లో కట్టిపడేసి లాఠీలతో కొట్టడం న్యాయమా? ఏది న్యాయం, ఏది అన్యాయం నిర్ణయించడానికి చట్టం అనేది ఒకటి ఉంది. అది అమలు చేయడానికి మేమున్నాం. మీరేం చేసినా కరెక్ట్, మేం చేస్తే తప్పు. కోర్టు, గవర్నమెంట్ చట్ట ప్రకారంగా చేసేది. దేవరాజ్ సూర్య చేయడం తప్పు. 100 రౌడీలతో ఈ ఊరు వెళ్ళడం తప్పు. చాలా బాగుంది సార్. మీ దగ్గరికి ఎవరైనా పిటిషన్ తీసుకొస్తే అది మీరు చూసి ఇది కరెక్ట్, ఇది తప్పు, వీడికి పట్టాయివు, వాడికి ఇవ్వద్దు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి అని మీరు చెప్పచ్చు. అదే మిగతా వాళ్ళు చెప్తే తప్పు. పిలిపించి మీటింగ్ పెడతారు. కలెక్టర్ సహాయం చేయొచ్చు, మిగతా వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే అధికారం, మీకున్న అధికారం IAS అనే అధికారం, SP అనే అధికారం కదా సార్. మా దగ్గరే ఉందో తెలుసా సార్? నమ్మకం. జనం మా మీద పెట్టుకున్న నమ్మకం. మీరు చేయలేకపోయిన సహాయం మేం చేయగలమని వాళ్ళు నమ్ముతున్నారు. అర్థమైందా? పూర్తయిందా? మీరు అరవడం పూర్తయిందా? మీ అరుపులకి, కేకలకి ఈ ఊరు జనం భయపడచ్చు. నేను భయపడ్డా. మీకు మేమంటే నచ్చదు కదా? మీరు గొప్పింటి వాళ్ళు, చదువుకున్నవాళ్ళు, కలవారి కుటుంబం. మా బోటి చిన్నవాళ్ళు ఏ మంచి పని చేసినా కూడా మీకు నచ్చదు కదా? అవును, నచ్చదు. అది నీలా రౌడీతనం చేసేవాళ్ళంటే అస్సలు నచ్చదు. వీడు సూర్య సార్. రెచ్చగొట్టకండి. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. రాస్తాయి. సూర్య, ఇప్పుడు మీకేం కావాలి? మేమేం చేయాలి? ఆపాలి, అన్నీ ఆపాలి. కుదరదు. అరే రే 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 రే, ఎవరు మీరు? ఎవరిని చూడడానికి వచ్చారు? ఇలారా. ఏం పద్మ, బాగున్నావా? సుమాంజలి, ప్రతి నెల నాకు నా బిడ్డకు డబ్బు పంపిస్తున్నారు. ఇక మీదటొద్దు. ఏ వద్దు, మా ఊరు వెళ్ళిపోతాం. నీకిక్కడ ఏం తక్కువ? సుమాంజలి స్కూల్కి వెళ్తోంది, మేమంతా ఉన్నావు. ఎందుకు ఊరలడం? ఇప్పుడు దానికి నాన్న మాత్రమే లేడు, అమ్మ కూడా లేకుండా పోకూడదుగా. ఏమైంది? ఒక ఆడదానికి భర్త లేకపోతే
అందరూ వేరే విధంగా అనుకుంటారు. నేను తాళి తెగిందాన్ని. అందుకని ఎవడు నీతో తప్పుగా ప్రవర్తించింది? నీ మొగుడు ఎంతో మంది ఆడవాళ్ళ మీద చేయి వేశాడు. నేను నీ మీద వేస్తే అని అడుగుతున్నారు. నా మొగుడు దుర్మార్గుడే కావచ్చు, చాలా తప్పులు చేసి ఉండొచ్చు. కానీ కానీ నన్ను బాగానే చూసుకున్నారుగా. ఎవడు వాడు? చాలా మంది, మీ వాళ్ళు కూడా. దేవరాజు డబ్బిమ్మన్నారంటూ వస్తారు, చేయి పట్టుకుని మరీ ఇస్తారు. 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. పాప ఎలా ఉందని అడుగుతారు, నవ్వుతారు, పొట్టి మీద చేయేస్తారు. భరించలేకపోతున్నాను. మేమేం తప్పు చేశామండి? ఎవరాది? ఎవడు నీ మీద చెయ్యి వేశాడు? చెప్పు. ఆ చెయ్యి ఇక్కడే నరికేస్తాను. వద్దు, మాకెవరి చేతులు వద్దు. ఈ ఊళ్ళో చాలా మంది మగాళ్ళున్నారు. మేము వెళ్తాం. పద్మ, కొంచెం ఉండు. సూర్య, నువ్వు నా స్నేహితుడు. ఏంటి లేవా ఇది? బదులు చెప్పు సూర్య, నువ్వు నా స్నేహితుడువా? నా ప్రాణం ఉన్నంత వరకు నేనేం అడిగినా చేస్తావుగా? చేస్తాను. రా. లక్ష్మి, పాపని తీసుకో. పద్మను నువ్వు పెళ్లి చేసుకోవాలి, జీవితాంతం కాపాడాలి. నే చెప్తున్నాను. రా, ఈ కుంకుమ తీసిపెట్టు. ఈరోజు మంచి రోజు, బొట్టు పెట్టు. దేవా, అంతా సవ్యంగా జరుగుతుంది. నే చెప్తున్నానుగా. రా. పద్మ, నువ్వు నా ఇంటి ఆడపడుచు. నువ్వు కష్టపడి నిన్ను భరించలేవు. నిన్ను సూర్య చూసుకుంటాడు, జీవితాంతం చూసుకుంటాడు. నిన్ను మాత్రమే కాదు, నీ బిడ్డను కూడా చూసుకుంటాడు. వీడు నా తోడబుట్టిన వాడమ్మా. రా, పెట్రా పెట్రా. నీకు నేనంటే ఇష్టం లేదు, నాకు తెలుసు. ఈ పాపకు తండ్రి ఉండి ఉండాల్సిందే. ఇప్పుడు లేడు, నా వల్లే. నేనే అతన్ని చంపేశాను, కొట్టి చంపేశాను. ఈ చేతులతోనే కొట్టి చంపేశాను. తప్పు చేశాడు, కొట్టాను, పోయాడు. నాకు తెలియలే అతనికి ఒక కుటుంబం ఉంటుందని, అతనికి ఇటువంటి దేవత లాంటి పాప పుడుతుందని. ఈ చండాలుడికి తెలీదు. ఈ బిడ్డ పుట్టినప్పుడు దేవరాశి తెచ్చి నా చేతికిచ్చాడు. అప్పుడు నాకెలా ఉందో తెలుసా? ఈ పాప నన్ను చూసి నవ్వినప్పుడు నా గుండెలో ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు కుంకుమ తీసుకుని నేనొసట ఈ చేత్తో పెట్టినప్పుడు నాకెలా ఉందో తెలుసా? నేను పాపినమ్మ, పాపాత్ముణ్ణి, పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను. నువ్వేం దిగులు పడకు.
నేను ఇంటికి కాపలా, కేవలం కాపలా, నీ కాపలా, నీ బిడ్డ కాపలా, అంతవరకే. ఏం లేవా? నన్ను చూడు, ఏదైనా తేడా తెలుస్తుందా? బాగా చూడు. లక్ష్మి ఇట్రా ఇట్రా. ఇప్పుడు చెప్పు. తండ్రి అవుతున్నావా? అబ్బాయి అబ్బాయా? అబ్బాయి 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 అబ్బాయి. రేపు భోగి 32 ఏళ్ళయింది. ఇంకా నా వల్ల కళ్యాణి, నీతో ఎలా? నా వల్ల కావడం లేదు, నా వల్ల కావడం లేదండి.